మన దేశంలో కొంతమందికి తప్ప విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటపైన, వారి యొక్క భవితవ్యం పైన, వారి ఫిట్నెస్ పైన ప్రపంచంలోని అనేక మంది దిగ్గజాలకు ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరికి నెగిటివ్ థాట్స్ లేవు, ఎవరికి నెగిటివ్ ఆలోచనలు లేవు. వారికి ఇంకా సత్తా ఉంది, 2027 వరకు ఆడగలిగేటువంటి సత్తా ఉంది, వారికి ఫిట్నెస్ ఉంది, వారు అసలు ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకీ అనవసరమైనటువంటి రాద్ధాంతం అని చాలామంది సీనియర్ క్రీడాకారులు చెప్తున్నారు. డైల్ స్టెయిన్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా మిగతా క్రీడాకారులు లాంటిలో కానీ అద్భుతమైన ఫిట్నెస్లో ఉన్నారు, అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వారి గురించి ఎందుకు అంత ఆందోళన అనేటువంటి ప్రశ్నలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి దిగ్గజ క్రికెటర్లు కూడా చెప్తున్నప్పుడు, మన దేశంలో ఉన్నటువంటి మన మేనేజ్మెంట్కి ఎందుకు వీరిపైన నమ్మకం కలగట్లేదు? ఖచ్చితంగా వారు మనకు కీలకమైనటువంటి ఆటగాళ్ళే, 2020 వరకు వారు ఆడుతారు, ఉంటారు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఇప్పుడు అసలు అగ్గిరాజేసినటువంటి అంశంగా మనం మారుతుంది. ఇలాంటి సందర్భంలో బ్యాటుతోనే సమాధానం చెప్పాలని చెప్పేసి మరొకసారి విజృంభిస్తున్నటువంటి రోకో ద్వయానికి అభిమానుల నుంచి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి మద్దతుతోటి కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. పాపం గౌతమ్ గంభీర్ కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన మన జాతీయ జట్టుకు సంబంధించి కానీ, మన జాతీయత గురించి తప్ప, జాతీయతకు లాభం చేకూరేటువంటి విధంగా కానీ, మన దేశానికి మంచి ప్రయోజనాలు చేకూరాలనేటువంటి ఆలోచనతో ఆలోచిస్తారు తప్ప ఎప్పుడు కూడా మన దేశానికి కానీ, మన టీంకి కానీ నెగిటివ్ జరగాలని ఇప్పుడు ఆలోచించాడు. మంచి జాతీయత భావాలు కలిగినటువంటి వ్యక్తి గంభీర్. కానీ చిన్న చిన్న పొరపాట్లు, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఇలాంటి సీనియర్ ఆటగాళ్ళ వద్దకు వచ్చినప్పుడు కొంత సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన పరిస్థితి నుంచి హార్డ్గా బిహేవ్ చేయడం వల్ల వచ్చినటువంటి పరిణామంగా మనకు కనపడుతుంది. అందుకే ఇప్పుడు అభిమానులు, దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, గ్రౌండ్లోనే నేరుగా గౌతమ్ గంభీర్ పైన మొన్న టెస్ట్ ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి వ్యతిరేకత దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఇప్పుడు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారు, ఆడుతున్నారు, సెంచరీలు కొడుతున్నారు, అయినా పక్కన పెడితే వచ్చేటువంటి ఇబ్బందులు వాళ్ళకి తెలుసు. అందుకే ఇక వీరి గురించి అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పులి స్టాప్ పెట్టడం కోసం రేపు ఒక మీటింగ్ జరగబోతుంది, సమావేశం జరగబోతుంది బీసీసీఐకి మధ్య, గౌతమ్ గంభీర్, రోహిత్ కోహ్లీకి మధ్య. మొదట యాక్చువల్గా ఇది 2027 వరల్డ్ కప్ సన్నాహాలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్గా పైకి చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు వీరి ముగ్గురు మధ్య ఒక సయోధ్య కుదుర్చడానికి, ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, నెగిటివ్ వార్తలు బయటకు వెళ్లకుండా, హెల్దీ అట్మాస్ఫియర్ కలిగేటువంటి విధంగా గ్రౌండ్లో కానీ ఎక్కడైనా కానీ వీరు ముగ్గురు కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా, కలిసి ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.